యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న ప్రతి వాడు ఒక కొత్త సృష్టి. పాత మనిషి చనిపోయాడు, కొత్త మనిషి వచ్చాడు. కొత్త పిచ్చి ఎక్కింది. ఇక్కడ కూడా ఇంకో లాజిక్ ఉంటుంది. ఇప్పుడు వీడికి యేసుని చూస్తే ఆనందం కలిగింది, 10 మందికి చెప్తున్నాడు. కొంతమందికి యేసుని చూస్తే బండబూతులు తిట్టాలనిపించదు, చాలా కోపం వస్తుంది. వీడు పట్టరాని ఆనందాన్ని ఎలా దాచుకోలేడు, అలాగే చాలామంది పట్టరాని కోపాన్ని కూడా దాచుకోలేరు కదా. నువ్వు ఆనందాన్ని ప్రకటిస్తే వాళ్ళు కోపాన్ని ప్రకటిస్తారు. ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఉండాలి కదా. అవతల వాళ్ళు అదే ప్రకటించారా? అయితే తప్పులేదు. ముందు ప్లే చేసిన వీడియో ఉంది కదా, ఆ వీడియోలో దీని కంటిన్యూషన్ చెప్తాడు. ఈయన ఇలా అడగగానే డైరెక్టర్ అంట ఏం మాట్లాడకుండా ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సమాధానం లేక. ఇప్పుడు మన దగ్గరికి వస్తేనే శతగొట్టు. ఆ డైరెక్టర్ అంటే ఆయనకి ఇంకా చాలా థాట్స్ ఉంటాయి అంటే కదా. ఈ పిచ్చోడితో నాకెందుకని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. తర్వాత నుంచి ఆయన సినిమాలో క్యారెక్టర్ ఇవ్వలేదంట. మంచి పని చేసాడు. అది అద్భుతం. ఇది అసలైన మిరాకిల్. అదే మ్యాజిక్. వీళ్ళు ఏస్ చేసిన అద్భుతం ఏంటంటే నోట్లో నుంచి ఒక లాజిక్, అద్భుతమైన లాజిక్ నిప్పించాడు కదా. నెక్స్ట్ నుంచి సినిమాలు కట్ చేయించాడు. ఇప్పుడు ఏసే డైరెక్ట్ గా పూనుకున్నాడు అంటే వెంటనే ఆ డైరెక్టర్ అనేవాడు మతమార్పిడి అవ్వాలి. అంటే ఏసు వచ్చి చెప్పినా కూడా మారేటట్టు లేదు. అంటే వీళ్ళు ఏసు ప్రతి చోట ఓడిపోతానే ఉన్నాడు పాపం. బయట వాళ్ళకి ఏంటంటే సినిమా పరిశ్రమ చెడ్డది, వాళ్ళు తాగుతారు, వ్యభిచారం చేస్తారు, జూదం ఆడతారు, పేకాడతారు. ఏ పాస్టర్లు తాగట్లేదా? పాస్టర్లు వ్యభిచారం చేయట్లేదా? అక్రమ సంబంధాలు పెట్టుకోవట్లేదా? కడుపులు చేయట్లేదా? వాళ్ళని మించిన ఎదవలు ఎవరున్నారు అసలు? నా ద్వారా తప్ప దేవుడికి దారి చూస్తున్నారా మీరు? ఇది అసలు ఒక ఆధ్యాత్మిక ప్రసంగం లాగా ఏ కోశానైనా మీకు కనిపిస్తుందా? వాడు ఎంతసేపు కూడా క్షుద్ర పూజలు, బాణామతి, చెల్లంగి చేసేవాళ్ళలాగా కేవలం యేసుక్రీస్తు ప్రభువారే, వేరే మార్గం లేదు. యేసును నమ్మిన ప్రతి ఒక్కడు నరకానికి పోతాడు అని బైబిల్ సెలవిస్తా ఉంది. ఒక గొప్ప నటుడు ఉన్నాడు, అతని పేరు పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ అంటే ఎవరు? 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తా నేను. హాస్య నటుడు పృథ్వీరాజ్. లౌక్యం ఎప్పటి నుంచో ఉన్నాడు. లౌక్యం అనే ఒక సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతకు ముందు నాతో ఒక వాదన పెట్టుకున్నాడు. పేర్లు చెప్పాలన్నాడు, పేరు చెప్తున్నాడు. మరి ఇక్కడ చెప్తారు అదే, ముందు మాత్రం పేర్లు చెప్పలేదు. అవి జరగలేదు అనమాట. నా దేవత నాకు అన్ని ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది, ఆస్తి ఇచ్చింది, డబ్బు ఇచ్చింది అన్నాడు. వెంటనే నా నోటికి ఒక బైబిల్ వాక్యం వచ్చింది. అదేమనగా, ఈ నోట్లోకి ఎప్పుడు ఏదో ఒకటి రావడానిక అంటే ఆ ఏసు పక్కన పెడతా ఉంటాడు అనమాట నోట్లో. ఇదేంటి పుస్తకం చూసుకుంటున్నాడండి, వాక్యం మర్చిపోయాడు. ఇక్కడ రాలేదు అసలు. ఆ కళ్ళద్దాలు లేకపోతే ఆయనకు కనపడదు. అదే చెప్పబోతుంది. వీడికి కళ్ళద్దాలు ఉంటే తప్ప చదవలేడు, పుస్తకం చూస్తే తప్ప ఏముందో తెలియదు. మల్లేశ్వరి సినిమాలో వెంకటేష్ చెప్తాడు, తీపి తింటే షుగరు, ఉప్పు తింటే బ్లడ్ ప్రెషరు, కారం తింటే అల్సరు, సరిగ్గా భోంచేస్తే చచ్చిపోతారు నువ్వు. ఈయనంట ఆత్మీయ గుడ్డితనం తీసేస్తాడంట. ఆత్మీయ గుడ్డితనం, ఉన్న గుడ్డితనం బోట్ల చేస్తాడు. అత్యాశకు చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా చూచుకోండి. ఒక్కరి జీవితానికి మూలాధారం తన అధిక సంపద కాదు. అసలు కాదండి పాపం. ఆయన ఏదో ఆయన కొలుచుకునే దేవతనో ఎవరో అమ్మవారు నాకు అన్ని చేసిందని చెప్పుకున్నాడు. ఓరవలేరు వీళ్ళు. ఇప్పుడు ఈ నా కొడుకులు చెప్పే సాక్ష్యాల్లో నా ఏసే నాకు అది ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడు అని చెప్పి చెప్పే సాక్ష్యాలు నువ్వే కదా. అవే కదా. ఇప్పుడు అట్లాగా ఆయన నమ్ముకునే దేవత అమ్మవారి అనుగ్రహం వల్ల తనకేదో కలిసి వచ్చిందని చెప్పుకున్నాడు. ఇల్లు వచ్చింది లేదు. ఈ నా కొడుకులు చెప్పే సాక్ష్యాలన్నీ అవే అయినప్పుడు అది ఎందుకు తప్పైంది? వాళ్ళ ఓరవలేరు. అవతల వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందంటే దాన్ని చూసి నువ్వు గర్వపడకు, అది కరెక్ట్ కాదు, నీకు అది కాదు కావాల్సింది. తాను నమ్మే దేవత అనుగ్రహం వల్ల జరిగిందని చెప్పాడు కదా, అంతే తప్ప అందుకే తట్టుకోలేకపోయాడు. అది ఇప్పుడు మహా అయితే ఏం చెప్తాడు, సంపదలు శాశ్వతం కాదని చెప్తాడు. అంతేనా? ఇది మనకి సుమతి శతకాల్లో ఎన్నోసార్లు చెప్పారు కదా. దానికోసం నెలట పుస్తకం ఎందుకు? కరిమింగిన వెలగపండు లోని గుజ్జు మాయమైనట్లుగా సంపదలు మాయమైపోతాయి అనేది చాలా సిల్లీ విషయాలు. అవన్నీ సింపుల్గా చెప్పేశారు, చిన్నపిల్లలకు కూడా తెలుసు. అది నల్లట పుస్తకం తప్ప ఇంకెవరూ చెప్పలేదు అని ఏమైనా ఉందా? ఆయన అన్యాయంగా అక్రమంగా సంపాదించుకుంటే తప్పు. ఆయన సినిమాలు చేసుకొని ఆయన చక్కగా కష్టపడి సంపాదించుకున్నంత ఇల్లు కొనుక్కున్నాడు దైవానుగ్రహం వల్ల. తప్పే ఉంది అందులో. బ్రతకడానికి ఇల్లు కావాలి కదా. ఇప్పుడు ఆయన రోడ్డు మీద తిరుగుతున్నాడు, రోడ్డు మీద ఉంటున్నాడా ఇంట్లో ఉండకుండా? రోడ్డును పడ్డాడంట. పడ్డాడు. మరి అంతేలే. మొన్న కామెంట్లో చూసా, వీడు అద్దె కట్టలేక ఇంట్లో అందరూ తరిమేశాడు అంటే. అది న్యూస్ లో కూడా వచ్చిందంటే. అవునవును. వీడు సినిమాల్లో అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత ఈ డ్రామాలు మొదలు పెట్టాడు స్టేజ్ మీద.
మనం ఎంత డబ్బు సంపాదించుకుంటే అంత గొప్ప వాళ్ళు అవుతామని. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు పృథ్వీరాజు నా దేవత అనుగ్రహం వల్ల నేను సక్సెస్ అయ్యానని చెప్తే, ఇదిగో మరి నాకు యేసు కూడా అనుగ్రహించాను, నేను ఎంత సంపాదించాను చెప్పుకోవడానికి లేదు కదా, లేదు వీడికి. ఆప్షన్ లేదు పాపం. అరే అపోస్తుల కార్యాలు అనే పుస్తకంలో పీటర్ అంటాడు, నీ డబ్బు నీతో చావును. ఏంటిది నీ డబ్బు నీతో సైది ఎక్కడ ఉంది అసలు? కాదు, డబ్బు కోసం చంపేసింది పేతురే కదా, భార్య భర్తలు చంపేస్తాడు కదా అననీయ సీపోరా వాళ్ళని. అవును, పక్కన వాళ్ళు డబ్బు ఉంచుకుంటే నీకు చావు వస్తుందని ఆయన చెప్పాడు, మొత్తం నాకు ఇచ్చేయి, మొత్తం మీరు మోటా ముళ్ళే అన్నీ సర్దుకుని నా కాళ్ళ దగ్గర పెట్టండి, లేకపోతే మీరు చస్తారని చెప్తాడు అక్కడ పేతురు. అది అదే అది ఇప్పుడు పాస్టర్ కూడా అదే చెప్తున్నారుగా, మీరు మాకు ఇవ్వాల్సిన వాటా మాకు ఇవ్వకపోతే మీరు చస్తారని చెప్తున్నారు వాళ్ళు. నేను ఈ మాట పృథ్వీరాజ్ అనే నటుడికి చెప్పగా, ఆ లౌక్యం అనే సినిమా ముందు అతను మెదక్ చర్చ్కి ఎవరో తీసుకెళ్లారు. అతను తీసుకెళ్తే అక్కడ పాస్టర్ ఈయన కోసం ప్రార్థించి, నీ సినిమా పెద్ద హిట్ అవుతుంది, నువ్వు ఒక గొప్ప నటుడు అవుతావు దీని తర్వాత అన్నాడట. అంటే లౌకిక సినిమా చర్చికి వెళ్ళడం వల్ల హిట్ అయిందా? ఇప్పుడు ఇది చెప్తుంది ఏంటి, భౌతిక పరమైన సంపదలు అవి శాశ్వతం కాదు, వాటిని చూసి ఆధారపడొద్దు, గర్వపడొద్దు అని కదా. మళ్ళీ భౌతిక పరమైన సినిమా హిట్ వస్తుంది నీకని చెప్పి చర్చిలోకి వెళ్తే చెప్పడం ఏంటి? డైరెక్టర్ది ఏం లేదు, హీరోయిన్స్ ఏం లేదు, పృథ్వీరాజ్ చర్చికి వెళ్ళడం వల్ల ఆయన ప్రేయర్ చేయడం వల్ల లైక్ హిట్ అయింది. అసలు సినిమా హిట్ అయితే ఎక్కువ బెనిఫిట్ అయ్యేది డైరెక్టర్ హీరో కదా, పృథ్వీరాజ్కి ఏముంటది, వాళ్ళు చర్చికి వెళ్ళలేదు కదా. సరే ఇప్పుడు ఈయన రోజు చర్చికి వెళ్తాడు, రోజు ఇన్ని వాక్యాలు చెప్తా ఉన్నాడు కదా, మరి ఈయనకి సక్సెస్ ఏది? అసలు లౌక్యం సినిమా అనేది దేవతా చిత్రపటాలకి ఆరాధన చేసి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు. అవును, అంతేగాని పృథ్వీరాజ్ చర్చికి వెళ్తే దానివల్ల హిట్ అయిందని చెప్తాడు ఇంటి. మేము ఏదైనా చెప్తాం సార్, రాజకీయం ఇంతే. అదే జరిగింది. వీడు మాత్రం నాకిపోయాడు. ఈయన మెదక్ చర్చికి వెళ్ళాలి, చర్చికి పనిచేయ వీడికి, మెదక్ చర్చికి వెళ్ళలేదు, అక్కడ పోలేదా? ఆ సినిమా తర్వాత ఈ పృథ్వీరాజ్ అనే నటుడిని కలిస్తే అతను మెడ చుట్టూ ఒక సిలువ కనిపించింది. రీసెంట్గా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చైర్మన్ అయ్యాడు కదా. ఈ మధ్య మళ్ళీ ఆ వ్యక్తి కనిపించాడు, సిలువ లేదు, మాలలో ఉన్నాడు. నేను ఎన్నో మోసాలు చేశాను రా, కానీ ఇలాంటి మోసం ఎప్పుడు అనుకోండి. అది ఒకవేళ అది నిజంగా జరిగి ఉంటే హిందువుల్లో సహజంగా ఉండేటటువంటి అతి సెక్యులర్ వాదం, పరమత సహనం వల్ల ఏముందో ఇది కూడా వేసుకుంటే మంచి జరిగిద్దేమో అని వేసుకుంటారు. అది వేసుకున్నా ఎక్కడ దరిద్రాలు దగ్గర ఉంటాయి, ఏం తీసాడని పక్కన పడేసి ఉంటాడు. ఒక సినిమా షూటింగ్ అప్పుడు బస్సులో ప్రయాణిస్తూ ఉండేవాళ్ళం. 300 కిలోమీటర్ ఉదయం, 300 కిలోమీటర్ రాత్రి. 300 6 12 గంటలు అయిపోయింది. 300 కిలోమీటర్ వెళ్ళటం రావడం సరిపోయి షూటింగ్ ఎప్పుడు చేశారు వీళ్ళు? అదే కదా, 12 గంటలు జర్నీలోనే ఉంటే ఆ బస్సులోనే షూటింగా. బస్సు చివరి భాగంలో బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, ఇది ఎంతమంది పేర్లు చెప్తున్నాడు, వీళ్ళందరికీ ఏదో మూడింది. జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ కూర్చుంటే నేను నా బైబిల్ పట్టుకుని ముందు సీట్లో కూర్చుని చదువుతూ ఉన్నప్పుడు త్రిష అనే నటి చూసింది. ఆ రాత్రి భోజనం టైంకి నా దగ్గరికి వచ్చి, ఏమండి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా, అందరూ అక్కడ ఎంజాయ్ చేసుకుంటున్నప్పుడు మీరేంటి అక్కడ కూర్చుని ఒక పుస్తకం చదువుకుంటున్నారు, ఏం పుస్తకం అది అంటే, నేను బైబిల్. నల్లాట పుస్తకం. ఆగండి అని రూమ్కి వెళ్ళి ఆమె బైబిల్ తీసుకొచ్చి చూపించింది. బస్సులో ఉన్నారు కదా, భోజనాల టయానికి బస్సు ఆగింది కదా, అక్కడ అడిగింది కదా రూమ్ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ. అసలైన వీళ్ళందరితో పాటు త్రిష ఆ బస్సులో ఎందుకుంది? ఆవిడ క్యారీవన్ వేరే ఉంటుంది, అసలు ఆవిడ ట్రావెల్ చేసి కూడా వేరే ఉంటుంది, వెళ్తే ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. అసలు 300 కిలోమీటర్లు ఒక నార్మల్ బస్సులో దాన్ని ట్రావెల్ చేస్తుందా? ఎవరు? త్రిష చేయదు. అందరితో అసలు అయినా వీళ్ళందరితో పాటు కలిసి చేసేటట్లు కూడా ఏమి ఉండదు నాకు తెలిసి. సరే, మీకు ఎక్కడ అసలు లాజిక్ కుదురుతుందో ఇందులో? ఇప్పుడు బ్రహ్మానందం రాత్రి 8 తర్వాత హైదరాబాద్ ఎలా ఉండదో నాకు తెలియదని చెప్పాడు ఆయన. అంటే మ్యాక్సిమం 6 దాకా షూటింగ్లో ఉన్నా ఒక గంటన్నర ఇంటికి వెళ్ళిపోతాడు కదా. అది బ్రహ్మానందం లైఫ్ స్టైల్. త్రిష లైఫ్ స్టైల్ ఇంకా ఆవిడ కూడా రిచ్చే కదా, మంచి పెద్ద హీరోయినే కదా. అసలు ఈ గొట్టం కాబట్టి ఆవిడ ఎందుకు కూర్చుంటుంది? నేను కూడా బైబిల్ చదవకుండా నిద్రపోను. అంటే ఇప్పుడు ఏంటి, త్రిష మతం మారిపోయిందని చెప్తున్నాడు వీడు. త్రిష మెడలో క్రాస్ ఉంటుంది కదా, ఆవిడ బ్రాహ్మణ్ బేసిక్గా. ఇప్పుడు విజయ్తో కూడా తిరుగుతుందని అంటున్నారు. అవును.
ఆడు కూడా క్రిస్టియన్నే. అవును. అందువల్ల వీళ్ళిద్దరు కలిసారా? ఆ త్రిష మతం మారటం అంటే అటు వాళ్ళే సెక్యులర్గా ఉంటారు, ప్యూర్గా ఉండరు అనుకుంటా. సరే, ఒకవేళ తను హిందూ కుటుంబంలో పుట్టి క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ అయినా, లేదా క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, ఆమె సెక్యులర్గా ఉంది, దేవాలయాలకు కూడా వెళ్తుంది, క్రైస్తవ విశ్వాసం కూడా ఉంది అనే ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అంటే వీడికి త్రిష ఆల్రెడీ క్రిస్టియన్ అనే విషయం తెలుసు కదా, కాబట్టి త్రిషకి నాకు మధ్య ఈ సన్నివేశం జరిగిందని క్రియేట్ చేసుకున్నాడు వీడు. ఈ త్రిష ఈ వీడియో చూడదు కదా. ఆవిడ చూసి రెస్పాండ్ అయినా వీడికి మంచిది, వీడి బెనిఫిటే కదా. ఆ, అసలు ఎవడి సూర్యగాడు అని చెప్పి 10 మంది సెర్చ్ చేస్తారు. అవును. అంటే వీడి సాక్ష్యానికి కొంచెం డిమాండ్ పెరగాలి, ఇంకో 10 మంది పిలవాలి అంటే కనుక ఏదో త్రిషాతో సీన్ ఉందంట అంటేనే కొంచెం బాగుంటుంది కదా, ఎక్కువ మంది పిలుస్తారు. ఆ. అది వీడి ఇప్పుడు plan. చెప్పట్లేదు మళ్ళీ ఆ పేర్లు. తిట్టుతారు ఎవరో తర్వాత, తర్వాత పేర్లన్నీ ఆపేశాడు, ఏ పేరు చెప్పట్లేదు. ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చింటారు వీడికి, ఆ, పగిలిద్ది కింద పైన అని చెప్పి. అవును. ఇప్పుడు చెప్పండి, సినిమా పరిశ్రమ చెడిపోయిందా? త్రిషది ఆ మధ్య మంచి వీడియో ఒకటి వచ్చింది, ఏ మధ్య? మా ఫ్యాన్స్ తెలుసు. మరి దానికి కూడా క్రైస్తవ మతమే కారణం అప్పుడు.